కీడు తప్పించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము విలాప వాక్యములు 3:48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. మన తరము వారు మహత్తైన అచేతనత్వము చేత, హృదయ కాఠిన్యము చేతను పట్టబడి ఉండడం చూస్తూ ఉన్నాం. మన సమూహ సమాచారాలు, వార్తాపత్రికలు, టీవీలు దౌర్జన్య కాండతో నిండిపోయి ఉన్నాయి. నిర్భయంతో కూడినటువంటి బీభత్సాన్ని, రక్తపాతాన్ని, భయాన్ని కలిగించే రీతిగా వెల్లడిపరుస్తూ ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల హృదయ కాఠిన్యత, నిర్భయము కలుగుతుంది. పాపము, అపవిత్రత హృదయాన్ని చెకుముకు రాతి వలె కఠినపరుస్తాయి. కానీ మన పాపాలను యేసు క్రీస్తు వారితో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఇతరుల కొరకైనటువంటి భారము, ప్రేమ మనపై కుమ్మరించబడతాయి. ఒక చోట నా ప్రసంగం ముగించిన తరువాత ఒక వ్యక్తి వేదిక దగ్గరకు వచ్చి, అయ్యా, ఇప్పుడు మీరు ప్రసంగంలో చెప్పినట్లు నేను త్రాగి గర్భవతి అయిన నా భార్యను కొట్టి వెళ్ళగొట్టేశాను. ఆ తర్వాత నేను అవివాహితుణ్ణి అన్నట్లు నటించి ఒక స్త్రీని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అన్నాడు. మరియమ్మ గారిని పూజించే ఈ వ్యక్తి జీవితంలో మొట్టమొదటిసారిగా పశ్చాత్తాపపడి క్రీస్తు వైపు తిరిగాడు. అతని విచ్చలవిడి సంకర లైంగిక జీవితం వల్ల వచ్చినటువంటి చర్మవ్యాధి నిమిత్తం నేను ప్రార్థన చేయవలసి వచ్చింది. తాను నిరాదరణతో చూసినటువంటి తన భార్యపై అతనికి జాలి కలగడం ప్రారంభమైంది. నీవు క్రీస్తు వారి శిలువ ముందు నిలుచున్నప్పుడు నిశ్చయముగా హృదయము కరిగిపోతుంది. ఆ నిశ్చలమైనటువంటి ఉదాసీనత, మానవ సంక్లిష్టతలపై గంభీరమైనటువంటి ఉపేక్షత, హిమము వంటి భారరహితమైన ముఖాకృతి వాస్తవ వైఖరికి, ప్రేమకు దారి కలిగిస్తుంది. కఠినమైనటువంటి నీ ముఖంలోనికి పరలోక తీక్షణత వస్తుంది. విలాప వాక్యములలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు యెరూషలేము యొక్క ఆత్మీయ దారిద్ర్యాన్ని గూర్చి దుఃఖించడం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజల కొరకు ప్రలాపిస్తూ ఉన్నాడీయన. నిజమైనటువంటి ప్రార్థన మన ఆత్మలో కనికరం అనే జల ఓటను తెస్తుంది. ప్రజలు ఒక విధమైనటువంటి స్వార్థంతో కూడిన ఏకాంతతతో ఎలా దినాలు గడుపుతారో నాకు అర్థం కావట్లేదు. వారు తమ స్వంత అవసరతలు, సౌఖ్యాలు మాత్రమే చూసుకుంటూ ఉన్నారు. కానీ ఇర్మియా గారి వలె దుఃఖించి ప్రార్థించే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.